అసలు ఈ రోజు మన షోకి గెస్ట్ గా శ్రావ్య వచ్చింది. శ్రావ్య ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటో 12 గంటలు అయితే బామలు సత్యభామలు, 12:30 అయింది అంటే అమ్మకు ప్రేమతో. సో అట్లా కంటిన్యూగా చూడాలి, అంతే కదా? అంతే మరి. మా షో తర్వాత ఆబ్వియస్ గా మాదే ఉండాలి కదా. ఎలా నడుస్తుంది ప్రెసెంట్? మీ స్కెచ్ లైన్ నడుస్తున్నాయి లేదా సీరియల్లో? ఏదో అలా 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 సంవత్సరం నుంచి స్కెచ్ వేస్తూనే ఉన్నాను. అదే నాకు సీరియల్లో అర్థం కాదు. విలన్స్ అందరూ ఆల్రెడీ హీరో పెళ్ళై ఉంటది, అయినా సరే హీరో వెనకాలే పడతారు. హలో, ఏదో ఒక రోజు నా వెనకాల కూడా ఒక అబ్బాయి పడతాడు, ఓకేనా? అచ్చా, హీరో కాకుండా వేరే అబ్బాయా? హీరోయే. ఆ. చలో మరి ఇదే హుషారుతో, ఇదే ఎంటర్టైన్మెంట్ తో మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. హలో అండి, హాయ్. మీ పేరేంటి? బాజీ. బాజీ. యా, బాజీ గారు చెప్పండి. మరి ఏం సంగతులు? చదువు అయిపోయిందా? అయిపోయిందండి. మరి నెక్స్ట్ ఏంటి? జాబ్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్. అఫ్ కోర్స్ అంట. ఏమనుకుంటున్నారు అసలు లేడీస్ అంటే చదువు అవగానే నెక్స్ట్ స్టెప్ జాబ్, అంతే. రెడీగా ఉంటున్నారా మరి? పెళ్లి కాదు. శాలరీ అంతా ఏం చేస్తారు? ఏం చేస్తా, కొంచెం నేను యూజ్ చేసుకుంటాను, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ పంపిస్తాను. కొంచెం యూజ్ అంటే ఎలాంటి యూజ్ ఉంటది? బంగారమా? బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాను. అసలు ఏమన్నా ప్లాన్స్ ఉంటాయండి? ఇలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా కొనాలి, ఇలా తీసుకోవాలి, ఇలా పెట్టాలి, అంతే. అంతేగా. పెళ్ళైన తర్వాత హస్బెండ్ కి ఇస్తారా ఇంట్లోనా? నేనే ఉంచుకుంటాను. ఎంత సెల్ఫిష్. హస్బెండ్ శాలరీ హస్బెండే ఉంచుకొని మా శాలరీ కూడా హస్బెండే తీసుకుంటే మేము ఎలా బతకాలండి? మరి హస్బెండ్ శాలరీ మీకే ఇవ్వాలి, మీ శాలరీ మీకే ఇవ్వాలంటే పాపం ఆయన ఎలా బతుకుతాడు? అమ్మాయిలు దే కెన్ హ్యాండిల్ వెరీ వెల్ హోమ్, అందుకనే అన్ని తీసుకెళ్లి అమ్మాయిల చేతిలో పెట్టాలి. అవునండి, మాకు అర్థమైంది. అంతా హ్యాండిల్ చేసేది అమ్మాయిలే, జెంట్స్ ఏం లేదు. చెప్పు. అంతేగా 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 అంతే. బాజీ గారు, ఎలాంటి హస్బెండ్ కావాలి? టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఒక ముగ్గురు హీరోల్ని మిక్స్ చేస్తే అలాంటి హస్బెండ్ మీకు రావాలి అంటే ఆ ముగ్గురు హీరోలు ఎవరు? మహేష్ బాబు. అబ్బా, టాలీవుడ్ నుంచి మహేష్ బాబు తీసుకొచ్చింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఆయనకి అందుకే పెళ్ళి అవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళు అందరూ ఆయన తీసుకొస్తే. ఒక మహేష్ బాబు, ఒక సల్మాన్ ఖాన్, ఇంకొక 11 యాడ్ చేద్దాం ఇటు. సూర్య. పక్కింటి వాళ్ళు కూడా సలహాలు. మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురిని తీసుకెళ్లి గ్రైండర్ వేసి మిక్సీ చేస్తే ఒక హీరో పైకి వస్తాడు. అలాంటి హీరో కావాలి బాజీ గారికి, అంతేనా బాజీ గారు? అదిగో చూసారా, మళ్ళీ అది హోపు కాదేంటి? అమ్మాయిలు ఈజీగా జాబ్ ఉంది అంటే చదువు జాబు ఇన్ని ఇప్పుడు దాకా లవ్ లో పడలేదా మీరు? లేదండి, ఒక్కసారి కూడా లేదు. అయ్యో, తమన్నాలా ఎంత మిల్క్ బ్యూటీలా ఉన్నారు. మీరు లవ్ లో పడకపోవడం ఏంటి? అంటే మీరు పడలేదా, ఎవరు మిమ్మల్ని పడేలేదా? హాస్యం, కామెడీ. నేనే పడలేదు. కాదు, ఆ 3 క్వాలిటీస్ ఉన్న పర్సన్ దొరకలేదు. అయ్యయ్యో, కాదు. లవ్ లెటర్ వస్తే అలా అలా తోసేసి వస్తారా? ఏం చేసేవారు వచ్చిన లవ్ లెటర్లు అన్ని? చదివేవారా లేకపోతే చదవకుండా పడేసేవారా? అసలు యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు ఒక లవ్ లెటర్ కూడా రాలేదు. అవునా? అబ్బా, ఏమి చెప్పినావే. సరే, మీరు ఓ మహారాణి, ఓకే. ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది మీకు, మీరే రాణి. ఓకే. సో ఎలాంటి ఆర్డర్ చేస్తారు? మీ మాటే శాసనం. ఎవరక్కడ వచ్చారు? ఆర్డర్ వేయండి 2-3. శ్రావ్య గారికి ఇద్దాం, ఆగండి. శ్రావ్య గారు, మీరు మహారాణి సీరియల్లో కదా నిజంగా? అబ్బా, ఎంత హ్యాపీగా. ఎవరక్కడ? చెప్పండి మేడం. మనకి ఒక 1000 మంది స్వయంవరం అరేంజ్ చేయండి. 1000 మంది? మరి మాకు అంత ఆఫర్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలంటే మినిమం ఉండాలి. మరి 1000 మంది యువరాజులను తీసుకొచ్చి నిలబెట్టాలా? అసలు 1000 మంది ఉన్నారో లేదో అక్కడ? అంటే పెళ్ళైన వాళ్ళైనా పిలవచ్చా? నీ బొందా 1000 రాజుల్లో అంటే ఆబ్వియస్ గా ఎవరో ఒకరు దొరుకుతారులేండి అలాగా పర్సనాలిటీ. 1000 మందిని స్వయంవరానికి పిలుచుకొస్తే అందులో ఒకరిని సెలెక్ట్ చేస్తారా మీరు? ఓన్లీ 1. సీరియల్లో కూడా కష్టం ఇలాంటి పెళ్లి చేయడం. బాజీ గారు, చెప్పండి. మీరు రాని ఇప్పుడు. ఓకే. ఆర్డర్. ఎవరక్కడ? వచ్చాం. చెప్పండి బాజీ మేడం, నేనే మీ పట్టు. ఏం కావాలి? నా శిరస్సు నొప్పిగా ఉంది, వచ్చి శిరస్సు పట్టు. సరే బాజీ గారు, థియేటర్ లో పెరిగే టిక్కెట్ల రేట్లు, కార్నర్ సీట్ కోసం లవ్వర్ స్పాట్లు,
ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు, గేట్ కి తగిలించుకున్నాయి హౌస్ఫుల్ బోర్డులు. థియేటర్లో టికెట్లు పెరిగే రేట్లు, ఆ. కార్నర్ సీట్ కోసం లవర్స్ పడే పాటలు. పెళ్ళవన్న వాళ్ళందరికీ తెలిసి ఇది పాపం కార్నర్ సీట్ కోసం లవర్స్ ఎన్ని పాటలు పెడతారో. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. థియేటర్లో టికెట్లు పెరిగే రేట్లు, ఆ. కార్నర్ సీట్ కోసం లవర్స్ పడే పాటలు, పాప్కార్న్ కోసం థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పాటలు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు. ఫాస్ట్. థియేటర్లో టికెట్లు పెరిగే రేట్లు, కార్నర్ సీట్ల కోసం లవర్స్ పడే పాటలు, ఇంటర్వెల్లో పాప్కార్న్ కోసం ఫైట్లు. అమ్మయ్యా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం పేరు? రాజశ్రీ. రాజీ. ఇంతకుముందు బాజీ, ఇప్పుడు రాజీ, అక్కడ వాజీ అని జీలే మాకు ఈరోజు. రాజీ గారు చెప్పండి సార్. బావగారు ఏమని పిలుస్తారు? అడి తిరగండి. బావ అక్కడ ఉన్నాడు. బావగారు రాజీ అనే పిలుస్తారు. రాజీ. ఒక్కవేళ ఏదైనా రాజీ అని పిలవకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు? మీకు నచ్చిన పేరుతో పిలవకపోతే పనిష్మెంట్ ఏమి ఇవ్వం సార్. కంటి చూపే. ఏం లేదు, నాకు నచ్చినట్టే పిలుస్తారు. పిలవకపోతే అని అలా ఛాన్స్ ఇవ్వం మనం. అసలు బావగారు జైల్లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 6 years. పెళ్లి అనే జైలు. 6 years. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. పెళ్లి చూపుల్లో లవ్. పెళ్లి చూపులు. ఏమని పిలుస్తారు బావ మిమ్మల్ని? రాజీ. రాజీ. మీరు ఆయన్ని? నేనేం పిల్లను, నా ఏవండి అని అలా పిలుస్తా. ఇక్కడ రాజీ, అక్కడ రాజీ. పేర్లు బాగా కుదిరే. ఏదో దేవుడు దయ్యండి. అసలు కాలేజీలో బావ ఏంటి తెలుసా? రాజేష్ బావ ఎక్కడ చదువుకున్నా నీకు తెలుసా? కాకినాడలో. కాకినాడ కాలేజీలో ఆయన చదువుకున్నప్పుడు ఆయన చుట్టూ 3 అమ్మాయిలు ఎప్పుడు అలా ఉండేవారు. అది జెంట్స్ కాలేజ్. ఇప్పుడు మీరు ఆర్డర్ వేయాలి. మహారాణి రాజేశ్వరి ఇప్పుడు ఆర్డర్ వేస్తుంది. బటుడు రాజేష్ గారు వింటున్నారు. ఆర్డర్. ఎవరెక్కడ? వచ్చాడు పాపం వణుకుతూ. నాకు అర్జెంట్ గా ఒక పెద్ద వడ్డన్నం చేసి తీసుకురావాలి. బంగారంది. వచ్చింది మీ ఆయన గారు కాదు, బట్టుడు పాపం. రాజీ గారు, అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టు చిట్టమ్మ హోటల్లో బాగుంటాయి పూరీలు. ఫాస్ట్. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టి చిట్టమ్మ. హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాడు బావా రాజేష్ బావా? కేరళ. కేరళ ఎందుకంట? బాగుంటది కదా, మున్నార్ అవన్నీ ఎంజాయ్ అంటే చేయడానికి బాగుంటది. సజెస్ట్ చేసింది మీరే కదా? ఏమో గుర్తులేదు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు, చిల్లర కొట్టి చిట్టమ్మలో హోటల్లో బాగుంటాయి పూరీలు. బావకు పూరీలు అంటే ఇష్టమా? నాకు కూడా ఇష్టమే. ఓకే చప్పట్లు. హలో అండి. హాయ్, మీ పేరేంటి? సుధా కిరణ్. కిరణ్ అంటే కిరణ్ బాబు గారు షారుఖ్ ఖాన్ లో ఉంటారా? అలాగే అనుకోవచ్చు. మా హస్బెండ్ గారు నాకు హీరోగా ఉంటారు. ఏ హీరోలా? మేము అల్లు అర్జున్. అల్లు అర్జున్ లా ఉంటారా కిరణ్ గారు? యా. మరి ఆయన మిమ్మల్ని ఎలా రష్మిక అనుకుంటారా, ఎలా అనుకుంటారు? అంతకంటే ఎక్కువ అనుకుంటారు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోయిన్ లో మీకంటే అందగతే ఎవరు? ఒక్క హీరోయిన్ చెప్పండి. నేనే అందంగా ఉంటాను. అయ్యి బాబోయ్, ముదిరిపోయిందిరా మీకా. ఆయన రెగ్యులర్ గా ఇంట్లో అల్లు అర్జున్ లా ఫాలో అవుతూ అల్లు అర్జున్ స్టెప్ లా చేస్తుంటారా? లేదు, వెంకటేష్ స్టెప్స్ చేస్తూ ఉంటారు. నాకు అర్థమైంది. ఏం చెప్పు. అంతేగా అంతేగా. అంతేగా. లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఆయనే వెళ్ళి కావాలి ఈఎంఐ అన్నారా పెళ్లి చూపుల్లో? చూసిన తర్వాత ఫ్లాట్ అయ్యా అని చెప్పారు. ఏం పెట్టారు ఫ్లాట్ అయ్యేలా? జస్ట్ మేము అలా కనిపించాం అంతే, అలా ఫ్లాట్ అయిపోయారు. ఆయన పంక్చర్ అయ్యారు, ఫ్లాట్ అవ్వలేదు. ఇంకా అక్కడే అడుగుతారా ఏంటి పెళ్లి చూపులు నా వంకే అంతలా చూస్తే అంత బాగా వచ్చానని అడిగావు ఎప్పుడైనా? లేదు, నేను చూడలేదు, తనే నన్ను చూస్తూ ఉన్నారు. తెలియదు చూపించుకే. మీరు ఇప్పుడు మహారాణి సుధా ఆర్డర్ వేయండి. ఎవరెక్కడా? వచ్చాడు పాపం భట్టుడు. ఇంద్రభవనం లాంటి ఒక విల్లా కావాలి. అబ్బా, అది కూడా ఆలోచిస్తుందండి. ఓ పెద్ద ఇంద్రభవనం లాంటి విల్లా. అసలు నిజంగానే వీళ్ళకి ఒక మాయలు చేసే పర్సన్ దొరికాడు అనుకో, ఆడు చచ్చిపోతాడు. ఆడి మాయలన్నీ లాగేస్తారు అంతే, జిజ్జిచ్చి 2 నిమిషాల్లో. ఓకే సూపర్. జాగ్రత్తగా వినండి. థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, హౌస్ఫుల్ బోర్డులు తగిలించుకున్నాయి బయట గేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పాటలు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు.
థియేటర్లో పెరిగాయి టికెట్ల రేట్లు, హౌస్ బోర్డ్స్ తగిలించుకున్నాయి బయట గేట్లు. థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, హౌస్ఫుల్ బోర్డులు తగిలించుకున్నాయి బయట గేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్ స్పాట్లు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు. థియేటర్లో పెరిగే రేట్లు, హౌస్ బోర్డులు తగిలించుకున్నాయి టికెట్ల రేట్లు. థియేటర్ లో పెరిగే టికెట్ల రేట్లు, హౌస్ఫుల్ బోర్డులు తగిలించుకున్నాయి బయట గేట్లు, కార్నర్ సీట్ కోసం లవర్ స్పాట్లు, ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు. థియేటర్లో అన్నారు. పెరిగాయి టికెట్ల రేట్లు, హౌస్ బోర్డులు తగిలించుకున్నాయి గేట్లు. హౌస్ బోర్డులు కదా, హౌస్ఫుల్ బోర్డులు. హౌస్ఫుల్ బోర్డులు తగిలించుకున్నాయి గేట్లు. ఆ, కార్నర్ సీట్ లో లవర్స్ పాటలు, ఆ. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం పడే పాటలు. ఇవన్నీ మొత్తం ఫాస్ట్ గా చెప్పండి. కష్టం. థియేటర్ లో పెరిగిన టికెట్ల రేట్లు, హౌస్ఫుల్ బోర్డ్స్ తగిలించుకున్నాయి గేట్లు. ఆహా. ఇంటర్వెల్ లో కార్నర్ సీట్ లో లవర్స్ పాటలు, ఆ. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కోసం ఫైట్లు. ఏం పాటలు పడుతున్నారో ఏంటో లవర్స్, మా వాళ్ళందరూ మాత్రం అయ్యే చెప్తున్నారు ముందు. కార్నర్ సీట్ లో లవర్స్ పాటలు, కార్నర్ సీట్ లో లవర్స్ పాటలు. ఈ లైన్ మాత్రం అసలు మర్చిపోవట్లేదు అనమాట. గడిగా చెప్పండి కొట్టండి అందరికి. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. ఇదే ఊపుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం భారీగా బ్లాస్ట్ అనే ఆట. ఏం ఆడాలి ఏంటి అంటే, మా దగ్గర ఒక పళ్ళెం ఉందన్నమాట. ఆహా, 2 కళ్ళు, నోరు, 2 ముక్కులు ఉన్నాయి ప్రేమగా. సో ఏం లేదు, ఈ బెలూన్ వెనకాల ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది నోట్లో పెట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని గట్టిగా ఊదాలి. ఊది ముగ్గురు ఎవరు ఈ బెలూన్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో మీ ముగ్గురులో ఎవరు తొందరగా బెలూన్ బ్లాస్ట్ చేస్తారు అనేది. ఓకే, సో రెడీ ఉన్నారా? తీసుకోండి. లక్ష్మీ ప్రసన్న గారు, తేజస్విని గారు, ప్రియాంక గారు రెడీగా ఉన్నారు. ఎవరు భారీ బ్లాస్ట్ ముందుగా చేస్తారో చూద్దాం. పెట్టేసుకోండి నోట్లో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఊదాలి. ప్రియాంక గారు భారీగా, అమ్మో తేజస్విని గారు పెద్దగా ఊదారు. ప్రియాంక గారు అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంకా పక్కన నేనే ఉన్నాను. కానివ్వండి. పాప బ్రేక్ఫాస్ట్ చేయలేదు తను. ఆమె లోపలికి లాగేస్తున్నారు గాలంతా. ప్రియాంక గారు అయిపోయింది. తేజస్విని గారా ప్రియాంక గారా ఎవరా అని చూస్తున్నాను నేను. ప్రియాంక గారు అంత పెద్ద ఉదేక పెళ్ళకపోతే మనం ఇచ్చేది పోద్ది. ఊదండి ఊదండి మీరు కూడా. సో ఈ రౌండ్ లో అందరికంటే ప్రియాంక గారు 1 minute 5 seconds లో బ్లాస్ట్ చేశారు. అండ్ తేజస్విని గారు 1 minute 10 seconds లో బ్లాస్ట్ చేశారు. చూద్దాం మరి నెక్స్ట్ టీమ్. ఈ రౌండ్ అయితే విన్నర్ ప్రియాంక గారు. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం భారీ బ్లాస్ట్ అనే ఆట. ముందు రౌండ్ లో చూసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో భార్గవి గారు, సుజాత లక్ష్మి గారు అండ్ కృష్ణవేణి గారు రెడీగా ఉన్నారు. సో ముగ్గురు ప్లేట్లు అటు చూపించండి. ఆహా, నవ్వుతూ మీరు రివర్స్ లో పెట్టాలి. బాగుందండి, ఆటలు చాలా బాగున్నాయి. నోట్లో బెలూన్స్ కూడా ఉన్నాయి. ఆ బెలూన్స్, ఆ నోట్లో ఉన్న బెలూన్స్ మీ నోట్లో పెట్టుకొని భారీ బ్లాస్ట్ చేయాలన్నమాట. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వదాలే. భార్గవి గారు దోసకాయని ఇప్పుడు మీరు గుమ్మడికాయ చేయాలి. అసలు నవ్వకుండా మా అక్క కృష్ణవేణి గారు, కృష్ణకుమారి గారు, అది లెక్క. అయిపోయింది అయిపోయింది. లేదు మా కృష్ణకుమారి గారు. కేకే గారు రెడీ. అదిరింది బెలూన్, అదే ఊదండి. రెడీ రెడీ రెడీ. ఏ క్షణం అయినా పేలే అవకాశం ఉంది. ఈ భారీ బ్లాస్ట్ లో ఎవరు విన్ అవుతారు అనేది మేము కూడా చూస్తున్నాం. ముగ్గురు బెలూన్స్ అలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. అదే ఉప్పుతో ఊదుతున్న ఆ ముగ్గురులో మిగతా చూడొచ్చు. టైం చూసుకుంటున్నాను నేను ఊదాను అనే ఆనందం ఆమె కళ్ళలో కనిపిస్తుంది. అటువైపు మా సుజాత లక్ష్మి గారు పేల్చారు. పేల్చుతారా పేల్చరా ఈ రోజుకి? దీని అమ్మ కడుపు మాడ పేల్ది మనసులో తిట్టుకుంటున్నారు. కృష్ణకుమారి అబ్బా పేల్చారు. అందరూ ఎక్కువ టైం తీసుకున్నా
అందరిలో ముందుగా పేల్చారు భార్గవి గారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడుతున్నాం భారీ బ్లాస్ట్ అనే ఆట. ఏం లేదు, బెలూన్స్ ని భారీగా పేల్చాలంటే. మరి ఇప్పుడు ఆడడానికి రౌండ్ లో మణి గారు, నవ్య గారు, జమీలా గారు రెడీగా ఉన్నారు. ఎవరు ముందుగా పేల్చుతారు అనేది తెలుస్తుంది. రెడీ, ప్లేట్లు అలా చూపించండి ముందు. ఇప్పుడు రెడీ, 3, 2, 1 అనగానే స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఎక్సేల్, ఇన్హేల్ అంటూ ఊపిరి పీల్చుకొని ఆ బెలూన్ లోకి ఊపిరి మాస్తా లోపలికి తోసి ఆ బెలూన్ ని పెద్దగా చేసి, నవ్య గారు ఏం జరుగుతుందండి అక్కడ? జమీలానా మణినా భారీ బ్లాస్ట్ చేసేది? నవ్య గారు అయితే వావ్ 50 సెకండ్స్. కానివ్వండి. ఇస్తాం. జమీలా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అక్కడ. అసలే పింక్ బెలూన్ తీసుకున్నావు. అయ్యయ్యయ్యా, మ్యాచింగ్ చూసుకుందండి. చూసారు ఇక్కడ కూడా. నీకంటే ముందు నవ్య గారు కొట్టేశారు, ఇంకా మన ఇజ్జత్ పోయినట్టే. అందరూ 1 నిమిషంలో పేల్చి. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడాం భారీ బ్లాస్ట్ అనే ఆట. సో మరి విన్నర్స్ ప్రియాంక, భార్గవి అండ్ మణి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మణి గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ ప్రసన్న గారు. రండి. మనం అందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎవరికి లైఫ్లో ఏం జరిగినా అది వేరే వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మనం, మీ బ్రదర్, మీ సిస్టర్ అందరూ మనం ఒకటే ఫ్యామిలీ కాబట్టి చెప్పండి మా ఏం జరిగింది. మైక్ దగ్గర పెట్టి. నమస్తే అండి అందరికీ. నా పేరు లక్ష్మీ ప్రసన్న. చిన్నప్పటి నుంచి కూడా మంచి అందమైన కుటుంబంలోనే అందరం కూడా కలిసి 5 ఉండేవాళ్ళం అండి. మా అమ్మగారు, నాన్నగారు, నేను, 2 తమ్ముళ్ళు. మేము మంచి స్టడీస్ వరకు మంచి స్టడీసే చదువుకున్నాము. తనకి కొంచెం ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, కొంచెం పేకాట అటువంటివి. అయినా సరే మా నాన్నగారికి ఏం చేసేవారు? నాన్నగారు వర్క్ కొంచెం పొగాకు టొబాకో డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాళ్ళు. అంతా అంటే ఆయనకి ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినా దానికి సిగరెట్ అలవాట్లు అలాంటివి ఏమీ లేవు. బాగా చూసుకునేవాళ్ళండి. 2015లో మా అమ్మగారు అదే మా నాన్నగారు కలిసి ఒక ఊరు వెళ్ళారు, మా ఏదో పెళ్లి కోసం. వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అక్కడే ఉండిపోయారు. 2 రోజులు ఉండమని చెప్పేసరికి మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు మాత్రం ఇంటికి వచ్చేసారు. సడన్గా మేము అప్పటికి నాకు పెళ్ళయింది 2009 టైంలో. మేము అమెరికాలో ఉన్నాము. మా తమ్ముడికి అమెరికాలో జాబ్ వచ్చింది, తమ్ముడికి కూడా. అలా 2015 ఆ టైంలో మా నాన్నగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిందండి. 63 ఇయర్స్కే కాలం చేశారు. కానీ ఏం జరిగిందో తెలీదు. ఆయన ఒక్కరే ఊళ్ళో ఉండిపోవడం వల్ల చిన్న తమ్ముడు స్టడీస్ కోసం వేరే చోట ఉన్నాడండి. ఎవ్వరు లేరు ఇంట్లో ఎవరు లేరు, ఒక్కరే. పాపం ఎంత కష్టపడ్డారో తెలీదు. బాత్రూమ్ లోనే స్ట్రోక్ వచ్చిందంటండి. అలాగే పడిపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ మధ్యాహ్నం వరకు మాట్లాడారంట. ఆ నైట్ జరిగిందో ఏమో తెలియదండి. ఇప్పటికి కూడా మాకు ఇంకా డైలమోలోనే ఉన్నాం, అసలు ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ పక్కింటి వాళ్ళని అడిగితే పక్కన గోడ దూకి చూస్తే బాత్రూమ్ లో ఇలా అయ్యింది అని చెప్పారంటండి. మా అమ్మగారికి మాత్రం నిజం చెప్పలేదు ముందు ఇంటికి వచ్చే వరకు. నేను అదే మా హస్బెండ్ పాపం అనుకోకుండా తను రావడం కుదరలేదు. ఆయన మాత్రం నన్ను పాపని చివరి నిమిషంలో చూపించడానికి టికెట్స్ అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేస్తారు. ఎంత ఖర్చు అయినా సరే బాగానే బుక్ చేసి వచ్చామండి. పాపని వేసుకుని అలా ఒక్కదాన్ని వచ్చానండి. పాపని మేనేజ్ చేయలేకపోతున్నాను. 2.5 hours వరకు 2.5 years అమ్మాయికి, పాపకి. హైదరాబాద్ రీచ్ అయ్యామండి. తమ్ముడు కూడా ఆ టైంకి వచ్చాడు. అలా పికప్ చేసుకుని నన్ను తీసుకెళ్ళాడండి. అలా ఒక రోజు కూడా ఉంచారు మా ఫాదర్ని లాస్ట్ చూపుకి. కళ్ళ ముందు తండ్రి లేడు అనే ఆ బాధతో మీరు ఆ 2 రోజులు చేసిన జర్నీలో మీరు ఎంత ఈవెన్ తినాలనిపించదు, నాన్నే గుర్తొస్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉంటుంది. సో ఓ పాప ఉంది,
మీరు ఎంత టార్చర్ పడి ఉంటారో మాకు అర్థం అవుతుంది చెప్తుంటే 2 days లో. సో లైఫ్లో అంతకంటే సాడ్ మూమెంట్స్ ఉండవు కూడా. అవునండి. బట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాన్న లేడనే బాధ అమ్మ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది కానీ బ్రదర్స్ కానీ. అవునండి. ఎనివే ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు, మనం అందరం ఒకటే కుటుంబం కాబట్టి మీ మనసులో బాగా షేర్ చేసుకున్నారు. బీ స్ట్రాంగ్ మా. అమ్మగారిని అడిగానని చెప్పండి.